హాయ్ అండి, ఈరోజు మనము ఈ వీడియోలో కొరమీన చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. కొరమీన చేపలే కాదండి, ఏ చేపలైనా ఇదే ప్రాసెస్. ఇలా కానీ చేపల పులుసు చేసామంటే చాలా రుచిగా వస్తుంది. మనం చేపల పులుసు పెట్టినప్పుడు పులుసు థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి. అప్పుడే చేపల పులుసు అన్నంలోకైనా సంగటిలోకైనా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మనము 2 కేజీల కొరమీన చేపలు తీసుకొని వాటిని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారము వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసం ఒక 150 గ్రాముల చింతపండు తీసుకొని వాటర్ పోసి నానపెట్టుకోవాలి. ఈ చేపల పులుసుకి ఒక 3 ఆనియన్స్, బిగ్ సైజ్ ఆనియన్స్, ఒక 4 టమాటాస్, కొన్ని చిల్లీ, కొంచెం కరివేపాకు అవసరం అవుతాయి. ఈ టమాటాలని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకొని పచ్చిమిర్చిని 2గా చీల్చుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న ప్యాన్ పెట్టి దాంట్లో కొన్ని మెంతులు ఆవాలు వేపుకొని మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి తెల్లగడ్డలు కొంచెం ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపిటలా ఆడి వేగాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేగాలి. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. చూడండి, అంత పచ్చివాసన పోయేదాకా వేగాక చూడడానికి ఇలా బబుల్స్ వస్తూ ఉంటుంది దానిపైన. ఇప్పుడు మనం దీనిలో ఇందాక పెట్టుకున్న చింతపండు బాగా కలిపి దాంట్లో తొక్కలు తీసివేసి పులుసు వేసుకోవాలి. ఇలా పులుసు వేసుకున్న తర్వాత ఈ పులుసులో సరిపడినంత ఉప్పు అంటే చింతపండు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది. అలాగే పసుపు కారము ఇందాక మనం మిక్సీ జార్లో మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలండి. చూసి వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఎందుకంటే ఇందాక మనం ముక్కల్లో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలి. చూసుకొని ముక్కలకి ఎంత వేస్తున్నామో దాన్ని బట్టి పులుసులో వేసుకోవాలి. అదేవిధంగా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఈ పులుసులో బాగా కలిపి ఇంకాస్త వాటర్ పోసి మూత పెట్టుకొని ఇప్పుడు మనం ఈ చేపల పులుసుని బబుల్ వచ్చే వరకు బాయిల్ అవనివ్వాలి. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చేప ముక్కలు వేసుకొని పులుసులో ఇదో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముక్కలన్నీ. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాండీకి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ చేపల్ని ఉడకనివ్వాలి. 15 మినిట్స్ బాయిల్ అయితే చాలండి. ఇదిగోండి 15 మినిట్స్ తర్వాత చేపల పులుసు రెడీ అయింది. ఇప్పుడు మనం దీనిలో కాస్త కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకుందాము. చూసారు కదండి ఎంతో టేస్టీ కొరమీన చేపల పులుసు రెడీ అయ్యింది. చేపల పులుసు థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి.